సార్ అసలు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనాలి అనుకుంటే కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే కొనొచ్చా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొనొచ్చా, లేదా కొనాలి అంటే ఏం చూసుకొని కొనాలి, ఎట్లా? సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేజర్గా హైడ్రాతో కన్ఫ్యూజన్ వచ్చింది. హైడ్రా అంటే లేక్ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే ఆలోచన, ఆర్ లేక్కి కొద్ది దూరంలో ఉన్న ప్రాజెక్టుల మీద క్వశ్చన్స్ అయితే బాగా వస్తున్నాయండి. మీరు ఇప్పుడైనా ప్రశాంతంగా కొనుక్కోవచ్చు, బట్ లీగల్గా వెరిఫై చేసిన ప్రాపర్టీ, లీగల్గా వెరిఫై చేసిన లేఅవుట్, అప్రూవ్డ్ హెచ్ఎండిఏ అప్రూవ్ చేసిన లేఅవుట్లో మాత్రమే, ఆర్ రెరా సర్టిఫై చేసిన రెరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్లో మీరు అపార్ట్మెంట్ కానీ, హౌస్ కానీ, విల్లాస్ కానీ, ప్లాట్స్ కానీ కొనుక్కోవాలి. సార్ చెప్పండి, అసలు రియల్ ఎస్టేట్లో మీరు ఎన్నేళ్ళుగా ఉన్నారు కాబట్టి అసలు రియల్ ఎస్టేట్ గురించి పెద్దగా సామాన్యులకు కూడా తెలియదు, ఏదో వచ్చామా కొన్నామా అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అసలు రియల్ ఎస్టేట్ అనేది ఊపు అందుకుంది, తగ్గింది అనేది ఏ ప్రామాణికంగా చూస్తారు? అంటే కొనడం, అమ్మకాలు లేదా పెట్టుబడులు రావడాలు, ఇదేనా? రియల్ ఎస్టేట్ అనేది చాలా అంశాల మీద ముడిపడి ఉందండి. అది రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్ ఉందంటే, ఇప్పుడు ఇండియాలో రియల్ ఎస్టేట్ రెండు మీద, స్టాక్ మార్కెట్ బాగా అప్ అయినప్పుడు జనాలు డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తారు. మనకు బాగా వర్షాలు పడి అగ్రికల్చర్ అవుట్పుట్స్ బాగా వచ్చినప్పుడు మిగతా బిజినెస్లు అన్నీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి అప్పుడు ఇన్కమ్ జనరేషన్ అవుతుంది, కాబట్టి బిజినెస్ కూడా బాగుంటుంది, కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా బాగున్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ కూడా బాగుంటాయి, కాబట్టి అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఉప్పొందుతుంది. అట్లాగే మన ఎస్పెషల్లీ హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఐటీ రంగం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐటీ రంగం బాగా ఉన్నప్పుడు, జాబ్స్ బాగా ఉన్నప్పుడు, శాలరీస్ బాగా వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఐటీ పర్సన్ ఒక రియల్ ఎస్టేట్లో కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళ శాలరీస్ ఎక్కువ, వాళ్ళకి బ్యాంక్ లోను సదుపాయాలు కూడా ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఐటీ రంగం మీద కూడా డిపెండ్ అవుతుంది. ఐటీ రంగంలో పెట్టుబడులు వచ్చినప్పుడు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు, యూఎస్లో కూడా జాబ్ మార్కెట్ బాగున్నప్పుడు డెఫినెట్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది బాగా ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ ప్రతిపాదనలు చేసే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫోర్త్ సిటీ కానీ, ఇలా కొత్త ఐటీ పార్కులు కానీ, ఆర్ కొత్త ఇండస్ట్రియల్ పార్క్ కానీ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాస్లో రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఈ టైంలో కొంచెం గత పార్లమెంట్ ఎలక్షన్స్ జరగడం, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ జరగడం, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ రావడము, గత కారణం వల్ల గత 9-10 నెలల నుంచి కొంచెం స్లోగా ఉండింది. జూన్, జూలై, ఆగస్టులో బాగా పిక్ అయింది. కానీ ఆగస్టు తర్వాత ఈ హైడ్రా అనే ఒక చిన్న ఈ ఇనిషియేటివ్తో చాలా కన్ఫ్యూజన్ ఉందండి. చాలామంది బయర్స్ కొనాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉండి చాలామంది మాకు కాల్ చేస్తున్నారు, ఈ టైంలో కొనొచ్చా కొనొద్దా, లేక్ పక్కన ఉంటే మేము కొనొచ్చా కొనొద్దా, లేక్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ కొనుక్కోవాలా వద్దా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకాపేట్ చెరువు పక్కన 5 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. మై హోమ్ ఆపస్ అవుతుంది, మార్క్యూజ్ అవుతుంది, ఎలీనా అవుతుంది, వెస్ట్ బ్రూక్ అవుతుంది, అన్ని లేక్ పక్కనే ఉన్నాయి, అన్నీ కూడా బఫర్ జోన్ బయటనే ఉన్నాయి. కానీ జనాలు కొన్నవాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, కొనబోయే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్స్లో మేము కొనొచ్చా లేదా, కొంటే ఏమవుతుంది అంటే మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు పర్సనల్గా వెళ్ళి ప్రతి డెవలపర్ దగ్గరికి వెళ్ళి ప్రతి డాక్యుమెంట్ చూడండి. ఇరిగేషన్ ఎన్ఓసి ఉందా, ఈ ప్రాజెక్టు ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేదు అంటే మీరు లోకల్ రెవెన్యూ ఆఫీస్ కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే క్లియర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మీరు ఒక రోజు ఇవ్వకున్నా 2 రోజులు పేషెన్స్తో, రియల్ ఎస్టేట్ అనేది పేషెన్స్తో కూడిన విషయం. ఒక్క రోజులో వెళ్ళేసి 5,000 తక్కువ వస్తుంది, 10,000 తక్కువ వస్తుంది అంటే కొనకూడదు. మీరు ఎప్పుడు కూడా పర్సనల్గా ప్రతిదీ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది, కంటెంట్ ఎక్కువైపోయింది, నాలెడ్జ్ కూడా జనాల మధ్యలో ఎక్కువైపోయింది. సో కొంచెం మీరు ఒక 10 రోజులైనా, 20 రోజులైనా, నెల రోజులైనా మీరు వెళ్ళేసి జాగ్రత్తగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని, అక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కొని, అవసరమైతే రెవెన్యూ అధికారులని, హెచ్ఎండిఏ అధికారులని కూడా కనుక్కొని, లేదు అంటే ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ కూడా, ఏజెంట్స్ కూడా కొంచెము ప్రొఫెషనల్గా మేనేజ్ చేసే కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా కూడా వెళ్ళి మీరు వెరిఫై చేయించుకొని ఆ తర్వాత ప్రాపర్టీ కొనుక్కుంటే మంచిది. సార్ జనరల్గా రియల్ ఎస్టేట్లోకి దిగితే లక్షల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించవచ్చు అంటారు చాలామంది. నిజంగా అంత సంపాదించవచ్చు, అంత స్కోప్ ఉందా? కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాం అంటారు. నిజంగా అసలు అది ఎట్లా పాసిబుల్? డెఫినెట్గా హైదరాబాద్ చూస్తే గత 20-25 సంవత్సరాల నుంచి నేను రియల్ ఎస్టేట్ అబ్జర్వ్ చేస్తున్నా అండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్లోనే సంపాదించారు, ఎక్కువ మంది పోగొట్టుకోలేదు. ఎవరైతే నాలెడ్జ్ లేకుండా
ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా, రీసెర్చ్ చేయకుండా గుడ్డిగా ఎవరో చెప్తే వెళ్ళి తక్కువ రేట్లో వచ్చినాయని కొన్నవాళ్ళు కొంచెం ఇబ్బంది పడిన అవసరమే. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంది. మీరే కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాదు, హైదరాబాద్, తెలంగాణ చుట్టుపక్కల ప్రతి జిల్లా నుంచి వచ్చి కూడా ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. ఏపీ నుంచి వచ్చి కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మధ్య నార్త్ వాళ్ళకు కూడా హైదరాబాద్ సిటీ బాగా పాపులర్ అవ్వడం వల్ల హైదరాబాద్లో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ బెంగళూరులో రీసెంట్గా కర్ణాటక, తమిళనాడు స్టేట్స్ నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ బాగుందని చెప్పేసి గత 10-15 సంవత్సరాలుగా ఇక్కడ హై రైజ్ టవర్స్ రావడము, ఔటర్ రింగ్ రావడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్గా మిగతా సిటీస్ కన్నా బెటర్గా ఉండడము, ఇన్ఫ్లోస్ రావడము, మనకున్న ఒక 25-30 lakhs ఎన్ఆర్ఐస్ ఎవ్రీ మంత్ మనకి మనీ ఇక్కడికి సెండ్ చేస్తారు కాబట్టి ఆ మనీ కూడా మేజర్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కాబట్టి గత 20 సంవత్సరాల్లో హైదరాబాద్లో అక్కడక్కడ టర్బులెన్స్ వచ్చినాయి. 2009-14 కొంచెం ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు కొంచెం టర్బులెన్స్ వచ్చింది, మధ్యలో ఒక టర్బులెన్స్ వచ్చింది. తర్వాత 2017-18 అప్ టు 24 దాకా కూడా రియల్ ఎస్టేట్ పీక్లో వెళ్ళింది. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అందరికి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా, ప్రాపర్ హెచ్ఎండిఏ ప్లాట్స్ అయినా, అపార్ట్మెంట్స్ కొన్న వాళ్ళైనా, హై రైజ్ హౌస్లో కొన్న వాళ్ళైనా అందరికీ వాల్యూస్ పెరిగినాయి. మీరు కోకాపేటలోనే చూస్తే 5,000-6,000 పర్ ఎస్ఎఫ్టీ 2017-18లో ఉంది. ఇప్పుడు 11,000-12,000 అంటే అందరికీ 2x, 2.5x, 3x రిటర్న్స్ వచ్చినాయి. కానీ ఎవరైతే ఇట్లా ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొనుక్కున్నారో, ఇబ్బంది తెలియకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక జోన్ బదులు ఇంకో జోన్ ల్యాండ్లు కొనుక్కొని తెలియకుండా అలా చేసుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడినాయి. కానీ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు ట్రేడింగ్ కమోడిటీ అయింది. ఇంతకుముందు యూటిలిటీ, మీరు ఒక ఇల్లు కోసమే కొనుక్కునే వాళ్ళు, అక్కడితో అయిపోయింది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. కానీ ఇప్పుడు ట్రేడింగ్ అయిపోయింది. మీరు షేర్స్ ఎట్లా ట్రేడ్ చేస్తున్నారు, పీపుల్ అంటే 20 years 25 years కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ అమ్మాయిలు కూడా, ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు కూడా వచ్చి రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, ప్లాట్స్ కొంటున్నారు. సో డెఫినెట్గా మూవింగ్ ఫార్వర్డ్ రియల్ ఎస్టేట్ అనేది ఉంటుంది. ల్యాండ్ తగ్గుతుంది, జనాల రిక్వైర్మెంట్ పెరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా హైదరాబాద్లో లాస్ కాలేదు, ఫ్యూచర్లో కూడా లాస్ కాదు. అక్కడక్కడ టర్బులెన్సెస్ అనేవి, అది గవర్నమెంట్ పాలసీస్ అయి ఉండొచ్చు, స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయి ఉండొచ్చు, లేదు జాబ్ మార్కెట్ అయి ఉండొచ్చు. వీటి మీద అక్కడక్కడ టర్బులెన్సెస్ అనేవి వస్తాయి. కానీ స్టేబుల్ గవర్నమెంట్ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసినప్పుడు, ట్రాఫిక్ మంచిగా ఉన్నప్పుడు, ఈవెన్ అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నవ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువైపోయింది రియల్ ఎస్టేట్లో, ట్రాన్స్పరెన్సీ కూడా స్లోగా పెరుగుతుంది, డిజిటలైజేషన్ అవుతుంది. ధరణి అనే రావడం వల్ల చాలా వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ డేటా మనకు పబ్లిక్గా కనబడుతుంది. గూగుల్ ఎర్త్ టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరైతే కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు ఇంట్లో కూర్చొని కూడా మొత్తం డీటెయిల్స్ చూసుకొని తర్వాత మనం వెళ్ళి మళ్ళీ లీగల్గా ఒపీనియన్ తీసుకొని కొనుక్కుంటే ఇబ్బంది లేదు. సార్, అయితే అమెరికాలో రెసెషన్ వచ్చింది అంటూ ఉంటారు చాలాసార్లు. అప్పుడప్పుడు అమెరికాలో రెసెషన్ కానీ, అక్కడ ప్రతికూల పరిస్థితులు కానీ మన దగ్గర రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ప్రభావం చూపుతాయి అంటారా? డెఫినెట్గా అండి. అమెరికాలో రిసెషన్ వచ్చినప్పుడు ప్రపంచమంతా ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. బట్ ఫార్చునేట్లీ ఇండియా కొంచెం ఎకనామికల్లీ గ్రోత్ పెరిగింది. ఇండియా డిపెండెన్సీ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ తగ్గింది. సో యుఎస్ మీద ఇంకా డిపెండెన్సీ ఉంది. ఎందుకంటే యుఎస్లో మన దగ్గర నుంచి దగ్గర 40-50 లక్షల మంది పనిచేస్తారు. అండ్ అమెరికా, మన ఐటీ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద ఐటీ ఇండస్ట్రీ అమెరికా నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ మీద డిపెండెన్సీ ఉంది. కాబట్టి అమెరికాలో ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు, అక్కడ జాబ్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఇండియాలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికాలో జాబ్ రిసెషన్ ఉన్నప్పుడు ఇండియాలో మ్యాన్ పవర్ తక్కువ రేట్లో దొరుకుతుంది. కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్ అమెరికా నుండి ఇండియాకి షిఫ్ట్ అయ్యే ప్రొసీజర్ కూడా చూసాం. అప్పుడు 2007-09 ఆ టైంలో చూసాము. మళ్ళీ ఇప్పుడు అమెరికాలో కొంచెం స్లో డౌన్ వస్తుందని వింటున్నాము. జాబ్ మార్కెట్ కూడా స్లో ఉంది. దానివల్ల ఒక రకంగా ఇండియాకే బెనిఫిట్, ఎందుకంటే అక్కడ జాబ్స్ అన్నీ ఇక్కడ అవుట్సోర్స్ అవుతాయి. అప్పుడు కూడా ఐటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. రెండు రకాలుగా చూడొచ్చు దాన్ని. సార్, కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ రంగం మంచిదండి. ఎస్పెషల్లీ ఇండియాలో వీ హ్యావ్ 150 బిలియన్ పీపుల్. ఇప్పటికి కూడా హార్డ్లీ 10%-15% పీపుల్కి మాత్రమే హౌసింగ్ ఉంది, ప్రాపర్ హౌసింగ్. ఇంకా చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది. మా దగ్గరికే ఎవ్రీ మంత్ చాలామంది వస్తారు, ఫస్ట్ టైం బయర్స్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు ముందు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేవి, 3-4 ఫ్యామిలీలు ఒక ఇంట్లో ఉండేవి. ఇప్పుడు ఉండట్లేదు, 3-4 కలిపి సెపరేట్గా హౌసెస్ కొంటున్నారు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అనేది హౌసింగ్కి పరిమితమయ్యేది. ఇప్పుడు హౌసింగ్ కాకుండా కమర్షియల్ స్పేసెస్కి, మాల్స్కి, రీటైల్ స్పేసెస్కి,
తర్వాత రెసిడెన్షియల్, అగ్రికల్చర్, బాగా చదువుకున్న వాళ్ళు, ఐటీ వాళ్ళు కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆల్ ఓవర్ తెలంగాణ కొంటున్నారు. హైదరాబాద్లో ఉండే ఇన్వెస్టర్స్ ఇంకా వెళ్ళేసి గోవాలో, గుర్గావ్లో, అదర్ సిటీస్లో కూడా సకలేష్పూర్లో, ఇంకా ఊటీలో అక్కడ వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా హైదరాబాద్లో ఎలా అంటే ఒక 10 మంది కలిస్తే రియల్ ఎస్టేట్ టాపికే మాట్లాడతారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ లిటరసీ కూడా ఎక్కువ ఉంది. సో అండ్ రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళకి చాలా మందికి కూడా మీకు రిటర్న్స్ వచ్చాయి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో మూవింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకుంటే డెఫినెట్గా యూ విల్ మేక్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్తోనే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనేది అయితే ఊపందుకుంటుందని కూడా చెప్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి కూడా ముఖ్యంగా ముందుగా ఓపిక అయితే ఉండాలి. ఓపికతో పాటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే అంటే లైక్ స్టాక్ మార్కెట్ల మాదిరి ఖచ్చితంగా రాబోయే రోజులు అంటే భవిష్యత్తులో అంటే లాంగ్ టర్మ్ ఒక 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ ఇట్లా పెట్టుకొని చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నృపాల్తో మణిశంకర్, పల్లవి టీవీ, హైదరాబాద్.